అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో మనం ఎదుర్కొన్న అనేక సమస్యల్లో భాగంగా కొంతవరకు మనం వెనబడిపోయామనేది మీ అందరికీ తెలుసు. పొదుపు సంఘాల రుణాల్లో కూడా మనం వెనబడ్డాం. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాల్సింది చాలామంది గ్రామాల్లో వాళ్ళకి ఉన్న రుణాల గురించో లేదా బిడ్డలు చదివించుకోవడానికి కోసం, ఫీజులు కట్టడం కోసం తప్పని పరిస్థితులు ఆ రుణాలను అక్కడ ఉపయోగించుకున్నారు. కానీ మీకు తెలుసు, రుణాలు అనేది మనం ప్రారంభించిన పొదుపు సంఘాల్లో సమిష్టిగా 10 మంది కలిసి ఒక చిన్న వ్యాపారం చేసుకుంటే ఆ ప్రాంతానికి మనం కొంత ఉపాధి కల్పించవచ్చు, ఆ ప్రాంతంలో మనం అభివృద్ధి చేసి చూపించద్దనే ఆలోచనతోటి ఆ రోజు ప్రభుత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మైక్రో క్రెడిట్ అనేది ఎందుకు అన్నామంటే పెద్ద పెద్ద వ్యక్తులకే రుణాలు కాదు, జాతీయ స్థాయి బ్యాంకులు నిల్చుని రుణాల కోసం మీరు ఒక 30,000 రూపాయల కోసం, 50,000 రూపాయల కోసం ఆ రోజుల్లో మీరు చెప్పారు. అనేక కష్టాలు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో పొదుపు సంఘాల ద్వారానే మనం కనీసం 3 లక్షల 5 లక్షల రూపాయల వరకు రుణాలు అందించడానికి మనం చేసిన ప్రయత్నం. ఈ ఒక్కరోజు మనం 5,30,00,000 రూపాయలు మనం ఈ రోజున చెట్లు అందిస్తున్నాం అంటే మనందరం కూడా చాలా గర్వపడాలి. ఎందుకంటే అది మీరు చేసిన కార్యక్రమం, మీరు నిలబెట్టారు కాబట్టి. నేను కొలిపేట మండలంలో, తెనాలి మండలంలో కూడా ఎప్పుడు కూడా ఇదే చెప్తాను. గర్వకాన్ని చెప్పగలిగితే ఏంటంటే మనం 99% మనం తిరిగి వాపసు కట్టుకున్నాం. చాలా తక్కువ, చాలా ప్రాంతాల్లో 80%, 83% ఉంటారు. కానీ మన నియోజకవర్గంలో మాత్రం చాలా నిజాయితీగా కష్టపడి ప్రభుత్వం నుంచి బ్యాంకు ద్వారా మనకు అంతే ఈ రుణాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటు చేయకుండా ఉపయోగించుకుంటాం. సో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో ఇంటింటికి కొలాయి మీకు మంచి తాగునీరు అందించే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం. దాని ద్వారా మీ ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగవుతాయి, భవిష్యత్తులో మనకి ఎవరు కూడా సమస్యలు లేకుండా ఉంటాయని ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే గ్రామాల్లో డెఫినెట్గా మన రాబోయే రోజుల్లో కొంతవరకు మనం ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలి. చిన్న చిన్న యూనిట్స్ మీరు ఏర్పాటు చేయండి. అది స్థానికంగా ఉన్న శానిటేషన్ విషయంలో కానివ్వండి, చిన్న చిన్న క్యాంటీన్లు కానివ్వండి, లేదా ఇందాక నేను చెప్పినట్టు కుట్టు మెషిన్ల కేంద్రాలు కానివ్వండి, లేదా మీరు చిన్న బట్టల వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా ఆ వివరాలు మీరు తప్పకుండా మన ఏపీఎం గారికి ఇస్తే బ్యాంకర్లతో కూర్చుని మీరెవరు కూడా ఇబ్బంది పడకుండా మేమే బ్యాంకర్లతో కూర్చుని ఆ రుణాలు వచ్చేటట్టు తప్పకుండా మేము ఆ ప్రయత్నం చేస్తాం. నేను ఇందాక చెప్పినట్టుగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా సేవకులుగా ఉండాలి, అంతేగాని అహంకారంతో పని చేసుకుంటూ పోతే సమాజానికి ఉపయోగపడదు. మీరు కూడా అందులో భాగస్వాములే. మీరందరూ కూడా అంటే సర్పంచ్ గారు ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు. నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకునేది మన గ్రామాభివృద్ధి కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం మీరందరూ కూడా కలిసి పనిచేద్దాం, ఒకే మాట మీద ముందుకెళ్దాం. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మన పార్టీల గురించో ఓట్ల గురించో మాట్లాడే సందర్భం కాదు. నిజాయితీగా కష్టపడి మన ప్రాంతాన్ని, తెనాలి నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం. అందులో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వమని నేను కోరుకుంటున్నాను. ఒకే ఒక విషయం మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పెన్షన్ల విషయంలో కానివ్వండి, రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి, ఇల్లు కట్టుకునే కార్యక్రమంలో కానివ్వండి, మీకు ఎక్కడ కూడా కావాలనే మా పైన వివక్ష చూపించారు, మేము ఫలానా అని చెప్పి మాకు ఇవ్వలేదనే మాట మాత్రం ఈ ప్రభుత్వం అనిపించుకోదు. ఎవరో కూడా ఆ విధంగా పనిచేయదు. పారదర్శకంగా, నిజాయితీగా, ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా, ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా మేము ఈ రోజున ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ఆర్థికంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజు మనం 5,37,00,000 రూపాయలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.